హే గాయ్స్, ఈరోజు అయితే నేను ఒక మ్యారేజ్కి వెళ్తున్నాను. మా ఫ్యామిలీ మెంబర్, మా పెద్దమ్మ కొడుకు వాళ్ళ పిల్లలు, అంటే కోడలు మ్యారేజ్కి అనమాట. అంత సిటీలో ఉన్న ఒక్కసారి విలేజ్కి వెళ్ళిన తర్వాత నిజంగా మనం ఎందుకు అలా మారిపోతామో తెలీదు. విలేజ్ వాళ్ళ కంటే మనం ఇంకా 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 అధ్వానంగా మారిపోతాము. అంటే మన బిహేవియర్ అలా అనిపిస్తుంది అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత. అంటే ఏదో ఇక్కడ మనకి రిస్ట్రిక్షన్స్ ఉన్నట్టు వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారు అన్న ఫీలింగ్ అక్కడ ఏమీ రాదు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. డాడీ వాళ్ళ ఊరు కూడా. సో ఇక్కడ మ్యారేజ్ ఉండి మేము వచ్చాము. కాకపోతే మ్యారేజ్కి టైం పడుతుందని చెప్పేసి మేము ఇక్కడైతే అందరం ఫ్యామిలీస్ చాలా డేస్ తర్వాత కలిసాం కాబట్టి కొంచెం ఎంజాయ్ చేస్తున్నాం. సో ఎంజాయ్ అంటే ఎలాంటిదంటే మీకు అర్థమై ఉంటుంది కదా, చిల్. ఓకే, వీళ్ళందరూ మా ఫ్యామిలీ, ఒకసారి చూసేయండి. జెంట్స్ ఎప్పుడైనా చిల్ అవ్వాలంటే ఇలా అవుతారనమాట. సిటీలో ఉన్నప్పుడు వీళ్ళ ప్రొఫైల్స్ వీళ్ళకు ఉంటాయి, చూసుకున్నాక అందరూ అరే ఇలా ఉన్నామా అనుకుంటారు. సో ఇంట్లో మా హస్బెండ్ ఎవరో మీరు గుర్తుపట్టే ఉంటారు. ఈయన మా అన్నయ్య, తను మా వారు, మా అమ్మ అండ్ మా పెద్దన్నయ్య అండ్ మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు, ఇంకొక అన్నయ్య. అందరు అన్నయ్యలు ఉన్నారు. మా అమ్మ, మా వారు, అంతే అందరు అన్నయ్యలు. పాప వీళ్ళు మందు తాగట్లేరు, కూల్ డ్రింక్స్ తాగుతున్నారు. సో ఇట్ సైడ్ వచ్చేసి అందరు వదినాలు అనమాట. సో 1 2 3 4 5 5 వదినలు ఉన్నారు. ఏంటి ఫస్ట్ వదిన? ఫస్ట్ సెకండ్ కాదు, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్. తను ఫిఫ్త్. ఓకే, 5 మెంబర్స్ 3 కార్స్ లో అయితే వచ్చాము. ఇక్కడ వచ్చి ఇలా చిల్ అవుతున్నాం అనమాట. ఇది మా విలేజ్ దుర్గమ్మ టెంపుల్. సో ఈ టైంలో వెళ్ళటం కరెక్ట్ కాదు కాబట్టి లోపలికి అయితే వెళ్ళట్లేము. ఇదన్నమాట. చిన్నగా ఉన్నప్పుడు జ్ఞాపకాలు. అదేదో అంటారు చూడు, ఇదంటే మాకు చాలా ఇష్టం. పెళ్ళైందేమో పెళ్ళైంది కూడా జియాపల్లి, ఉంటుంది బోరబండ. ఒకప్పుడు చిన్నగా ఉన్న పెళ్లి కాకముందు మా ఊర్లో తినేవాళ్ళం ఇది. ఇప్పుడు పెళ్ళయి అక్కడ ఎరగడలో వెళ్ళిపోయినాము. జీపల్లో పెళ్ళయింది. మా అత్త వాళ్ళ ఇల్లు మా ఇల్లు వెనక ముందు ఉంటారు. ఇది ఫస్ట్ టైం మేనత్త కొడుకుకి ఇచ్చారు. ఇప్పుడు అక్కడ వెళ్ళిపోయాం సిటీకి. ప్రొఫైల్ పెళ్లి కాలే స్టార్ట్ పెళ్లి మనందరికీ విలేజ్ కల్చర్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. మనం అందరం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే. ఒక్కసారి మనం విలేజ్కి వెళ్ళిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అక్కడ కల్చర్, అక్కడ వైబ్స్ మనకు వచ్చేస్తాయి. మేము కూడా అదే వైబ్స్ని ఎంజాయ్ చేస్తున్నాం. ఇక్కడ ఉండేది ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్సే ఉన్నారు. మా పిన్ని వాళ్ళ అబ్బాయిలు అండ్ మా వదినలు, నేను, మా వారు. సో అందుకనేసి మేము ఇక్కడైతే వాళ్ళు తాగినా ఎలా ఉన్నా మేమందరం మంచిగా చిల్ అవుతున్నాం అనమాట. దీన్ని వేరేలాగా తీసుకొని మీరు అపార్థం చేసుకోవద్దు. మ్యారేజ్కి అనుకున్న టైం కంటే ఇంకా టైం పడుతుంది కాబట్టి ముహూర్తం టైంలో చేయట్లేరు అనమాట. సో అంతవరకు మేము వెయిట్ చేయలేక వెళ్ళిన దారిలో మా విలేజ్లో ఆగి మేమందరం అయితే ఇలా చిల్ అయ్యాము. అండ్ వీళ్ళు అందరు కలిసి, మా వదినలు అందరు అక్క చెల్లెలు, ఓన్ సిస్టర్స్ అనమాట. అందుకని చాలా డేస్లో కలిచారు కాబట్టి వాళ్ళు చాలా విశేషాలు మాట్లాడుకుంటూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళతో పాటు నేను. అండ్ ఎక్కడికి వెళ్ళాలన్నా అందరం మేము కలిసే వెళ్తాము.
నాకందరూ అన్నయ్యలే ఉన్నారు, నేను ఒక్కదాన్నే చెల్లని అండ్ వదినలు, వీళ్ళతో పాటే నేను ఉంటానన్నమాట. లేదు వాళ్ళు నాతో పాటే ఉంటారు, అంటే మేమందరం కలిసే ఉంటాము. ఇక్కడ అయిపోయిన తర్వాత మేము యాక్చువల్లీ మధ్యాహ్నం 2 అవుతుంది, అందరూ ఆకలితో ఉన్నారు. ఇంకా ఇలా లైట్గా వీలైతే స్టఫ్ అండ్ వీళ్ళు చిల్ అయిపోయారు. ఆ తర్వాత సరాసరిగా మేము మ్యారేజ్కి అయితే వెళ్ళిపోయాం అనమాట. అక్కడ ఏంటంటే మా డాడీ తరఫు నుంచి మా పెద్దమ్మ వాళ్ళ, అంటే మా మమ్మీ తోడి కోడలు కొడుకు పిల్లలు, అంటే నాకు కోడలు అవుతుందన్నమాట అమ్మాయి. సో ఆమె మ్యారేజ్, పాపం చాలా 5 అమ్మాయిలు ఉన్నారు అన్నయ్యకి. సో అందరం తలంతా ఇంత హెల్ప్ చేస్తే అతను మ్యారేజ్ చేశారు, అంటే మా అన్నయ్య వాళ్ళు చేశారనమాట. సో అలా అనేసి మేము ముందుగానే బయలుదేరి వచ్చేసాము, కానీ టైం పడుతుంది విలేజ్లో కాబట్టి. అబ్బాయి పెళ్లి కొడుకు కూడా విలేజ్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళు మంచిగా హ్యాపీగా ఇంకా టైమింగ్ ఏం చూసుకోకుండా చేస్తున్నారనమాట. ఒకే పక్క ఇల్లు కాబట్టి. ఎండలకి అందరూ చెట్టు కింద మేము చిల్ అవుతుంటే మా మమ్మీ మాత్రం ఆమె పాత ఫ్రెండ్ అంట, విలేజ్లో ఉన్నప్పుడు బాగా పరిచయం అంట, తనతో ముచ్చట్లేస్తుంది. అంటారు కదా ఏదో ఒక రకంగా దేవుడు సహాయం చేస్తారని. 5 అమ్మాయిలు ఉన్నారని టెన్షన్ పడ్డాడే కానీ ఆయనకి ఎలాగో అలాగా దేవుడు అయితే హెల్ప్ చేశాడు. అదే మా అన్నయ్య రూపంలో చేశాడని చెప్పి తను అనుకుంటున్నాడు. వచ్చి చాలా హ్యాపీగా చెప్పాడనమాట నాకు కార్డ్ ఇచ్చేటప్పుడు. సో మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు పిల్ల అంటే కోడలు కాబట్టి, కోడలు మ్యారేజ్కి మేము ఇంకా డ్యాన్స్ వేయకుండా ఉంటామా, ఇక్కడ ఫుల్ డ్యాన్స్ స్టార్ట్ చేసేసాం అనమాట. ఒకవైపు మ్యారేజ్ అవుతానే ఉంది, ఒకవైపు అయితే డీజే స్టార్ట్ చేసేసినాం. అరే మ్యారేజ్ అన్నప్పుడు ఇవన్నీ కామనే కదా, ఇంకా డ్యాన్స్ చేయకుండా ఉంటామా. సరే ఇక్కడైతే డ్యాన్స్ చేసే వాళ్ళందరూ మా అన్నయ్య పిల్లలు అనమాట, కోడలు. అంటే ఎవరైతే ఇప్పుడు పెళ్ళికి వచ్చానో మా అన్నయ్య అని చెప్పాను కదా, ఆయనకి 5 అన్నలు ఉన్నారు, వాళ్ళ పిల్లలు. సో అందరు కోడలు. అండ్ ఇంకో ఆమె వచ్చి ఇప్పుడు చేస్తున్న ఆమె వచ్చి నా సిస్టర్ అనమాట, ఆమె పేరు కూడా కవిత. సో కవిత ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తారు. సో ఒక్కసారి డీజే వేసిన తర్వాత నేను, మా అన్నలు, మా చెల్లెళ్ళు ఎక్కడైనా అస్సలు ఆగము. మ్యూజిక్ అంటే పిచ్చి. ఇంకా మా సైడ్ డ్యాన్స్ అంటే ఇంకా మీ అందరికీ తెలిసిందే, బంజారా వాళ్ళ డ్యాన్స్ ఎలా ఉంటుందో. డీజే సౌండ్ వినిపిస్తే చాలు, ఎవ్వరు ఆగరు. అండ్ నాకైతే ఫుల్ సెక్యూర్ అనమాట, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా మా అన్న వాళ్ళు ఉంటారు కాబట్టి నేను మంచిగా డ్యాన్స్ చేస్తాను, నాకేం భయం ఉండదు ఎవరున్నారు ఏంటి అని. ఆ తర్వాత అయితే మ్యారేజ్ అంతా అయిపోయింది, ఇంకా ఫొటోస్ స్టార్ట్ చేసాము. ఫొటోస్ అవ్వంగానే మళ్ళీ డ్యాన్స్, ఫుడ్, మళ్ళీ నైట్ అంతా డ్యాన్స్.